హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి 4 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేయడం జరిగింది. ఐపీఎల్ 2024 తొలి విజయం నమోదు చేయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం జరిగింది. చివరిలో దినేష్ కార్తిక్ కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్గా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి రసవత్తంగా జరిగిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం అయితే దోబూచులాడిందని చెప్పుకోవచ్చు. చివరిలో దినేష్ కార్తిక్ అండ్ ఐపాల్ రోమర్ అద్భుతంగా రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడం జరిగింది. మొత్తం మీది అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే 4 వికెట్లతో విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిందంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరిలో దినేష్ కార్తిక్ మైపాల్ రోమర్ అద్భుతంగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్ నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 176 పరుగులు చేయడం జరిగింది. 6 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే శిఖర్ ధవన్ అదేవిధంగా ప్రభు సిమ్రాన్ సింగ్ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరూ అద్భుతంగా స్టార్టింగ్లో రాణించడంతోనే పంజాబ్ కింగ్ ఆ మాత్రం అయితే స్కోర్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో జానీ బేస్టో మరోసారి అయితే దారుణంగా విఫలం అవ్వడం జరిగింది. శిఖర్ ధవన్ వచ్చేసరికి 37 బంతుల్లో 45 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు ఒక సిక్సర్తోనే అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పుడు మ్యాక్స్వెల్ అద్భుతమైన డెలివరీతోనే విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది మన శిఖర్ ధవన్ వచ్చేసరికి. అదేవిధంగా ప్రభు సిమ్రాన్ సింగ్ వచ్చేసరికి కేవలం 17 బంతుల్లోనే 25 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 2 సిక్సర్లతో అద్భుతంగా రాణించడం జరిగింది. ఇద్దరు 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత శ్యామ్ కరణ్ అదేవిధంగా జితేశ్వర్ శర్మ సింగ్ ముగ్గురు మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. ముగ్గురు కూడా 20+ స్కోర్ చేయడంతోనే మన పంజాబ్ కింగ్ ఆ మాత్రం అయితే స్కోర్ చేయడం జరిగింది. శ్యామ్ కరణ్ వచ్చేసరికి 23 రన్స్ కానీ, జితేశ్వర్ శర్మ 27 రన్స్ కానీ, సింగ్ వచ్చేసరికి 21 రన్స్ చివరిలో అద్భుతంగా రాణించడం జరిగింది సింగ్ మాత్రం అయితే. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్ బ్యాటర్ లో వచ్చేసరికి శిఖర్ ధవన్, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్యామ్ కరణ్, జితేశ్వర్ శర్మ సింగ్ అద్భుతంగా రాణించడంతోనే నిర్ణీత 20 ఓవర్లో పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 176 పరుగులు చేయడం జరిగింది. 6 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఎస్ దయాల్ మాత్రం బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా వేయడం జరిగింది. పవర్ ప్లేయర్లో మాత్రం అయితే పంజాబ్ బ్యాటర్లో చుక్కలు చూపించడం చెప్పవచ్చు. 4 ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ కూడా తీయడం జరిగింది. 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి ఓవరాల్గా వీళ్ళిద్దరు అద్భుతంగా రాణించడంతోనే పంజాబ్ కింగ్ తక్కువ స్కోర్లో అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాన్ మ్యాక్స్వెల్ వచ్చేసరికి 3 ఓవర్లు వచ్చి 29 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కూడా కొంచెం బాగానే వేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే ఆదిలోనే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఫ్యాబ్ డు ప్లెసిస్ వచ్చేసరికి కేవలం 3 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. ఒక దశలో వికెట్లు పడుతున్నా కానీ మరొక దశ నుండి విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. ఫ్యాబ్ డు ప్లెసిస్ 3 పరుగులు, కెమెరాన్ గ్రీన్ 3 పరుగులు, రజిత్ పటేల్ 18 పరుగులు, గ్లేన్ మ్యాక్స్వెల్ 3 పరుగులు, అనుజ్ రావత్ 11 పరుగులు వరుసగా వికెట్లు పడుతూనే వస్తున్నాయి. ఒక సైడ్ వికెట్లు పడుతుంటే మరొక సైడ్ అయితే విరాట్ కోహ్లీ మాత్రం అయితే పంజాబ్ బౌలర్ల పైన అయితే ఎదురుదాడి దిగాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 49 బంతుల్లోనే 77 పరుగులు చేయడం జరిగింది. అందులో 11 4లు 2 భారీ సిక్సర్లతోని విరాట్ కోహ్లీ 157 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిందని చెప్పుకోవచ్చు. కాకపోతే హర్షర్ పటేల్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన షాట్ ఆడడం జరిగింది. కాకపోతే బార్బర్ వచ్చేసరికి అద్భుతమైన క్యాచ్తో విరాట్ కోహ్లీ అవుట్ అవడం జరిగింది. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే పీకల్లో కష్టాలను పడ్డదని చెప్పుకోవచ్చు. 30 దగ్గర 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో వచ్చేసరికి దినేష్ కార్తిక్, మైపాల్ రోమర్ ఉండడం జరిగింది. 18 బంతుల్లో 36 పరుగులు చేసిన దశలోనే విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మైపాల్ రోమర్ కానీ, దినేష్ కార్తిక్ కానీ ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. చివరి వరకు పంజాబ్ బౌలర్లపైన అయితే ఎదురుదాడి దిగారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దినేష్ కార్తిక్ మాత్రమైతే ఫినిషింగ్ పొజిషన్ ఎక్సలెంట్గా చేశాడని చెప్పుకోవచ్చు. దినేష్ కార్తిక్ వచ్చేసరికి 10 బంతుల్లోనే 28 పరుగులు చేయడం జరిగింది. అందులో 3 4లు 2 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. 280 స్ట్రైక్ రేట్తోని దినేష్ కార్తిక్ ఆడడం జరిగింది. అతనితో
పాటు మైపాల్ రోమర్ వచ్చేసరికి 8 బంతుల్లోనే 17 పరుగులు చేయడం జరిగింది. 2 4లు ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది. చివరిలో దినేష్ కార్తీక్, మైపాల్ రోమర్ అద్భుతంగా రాణించడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరు రాణించకపోతే మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓడిపోయేది అని చెప్పుకోవచ్చు. చివరి ఓవర్లో మన దినేష్ కార్తిక్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్ని అయితే మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ టార్గెట్ 177 టార్గెట్. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం చిన్నగానే ఉంటుంది, బ్యాటింగ్ పిచ్చి. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఇంకా చేయడానికి వీలుగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఆ స్కోర్ను కాపాడుకోవడానికి పంజాబ్ బౌలర్లు చేసిన ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. చివరిలో కొంచెం లూజ్గా వదిలిపెట్టారు కానీ లేకపోతే మాత్రం పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే చివరిలో దినేష్ కార్తిక్, మైపాల్ రోమర్ అద్భుతంగా రాణించడంతో విజయం దక్కింది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చిన కసాడో రబోడా కానీ, శ్యామ్ కరణ్ కానీ, హర్మిత్ బార్ కానీ అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. హర్ప్రీత్ బార్ మాత్రం అయితే 4 ఓవర్లు ఇచ్చి కేవలం 13 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. హర్మిత్ బార్ మాత్రం అతనితో పాటు కసాడో రబడా వచ్చేసరికి 4 ఓవర్లో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. శ్యామ్ కరణ్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. ఓవరాల్గా పంజాబ్ బౌలర్స్ మాత్రం అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. చివరి 2 ఓవర్లు కొంచెం టైట్ చేసి ఉంటే పంజాబ్ గెలిచేది. కాకపోతే చివరి 2 ఓవర్లోనే మ్యాచ్ మొత్తం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపుకు తిరిగిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపుకు మరిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో విజయం సాధించిందంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్తోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తోటి తనపై చేస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పడం జరిగింది. స్లోగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ, స్లో పిచ్లమైన ఆడటం లేదు, T20లో పనికిరాడన్న అనే మాటలకు మాత్రం అయితే విరాట్ కోహ్లీ బ్యాట్తోనే సమాధానం చెప్పిండని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తోనే తనపై చేసే విమర్శలకు మొత్తానికి అయితే గట్టి జవాబు ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా విరాట్ కోహ్లీ మాత్రం అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. 157 స్ట్రైక్ రేట్తో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడడం జరిగింది. విరాట్ కోహ్లీ ఆడడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఆడడం మన సంతోషకరమైన విషయం. బెంగళూరు విజయం సాధించి మరొక సంతోషకరమైన విషయం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే అటు పంజాబ్ కింగ్స్ కానీ అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ ఇద్దరు సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు. మ్యాచ్ మాత్రం అయితే ఓవర్గా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇరు జట్ల మధ్య మాత్రం అయితే విజయం దోబూచులాడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే 2 జట్లు అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. చివరి 2 ఓవర్లో మాత్రం అయితే మాత్రం అయితే ఓవర్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం దక్కింది. IPL 2024లో తొలి విజయం నమోదు చేసుకోవడం జరిగింది. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఇదే విధిగా ఆడితే మాత్రం అయితే ఖచ్చితంగా విజయాలు సాధిస్తుంది. అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం అయితే బ్యాటింగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చూడాలి. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. లేకపోతే మాత్రం అయితే ఓడిపోయేది. విరాట్ కోహ్లీకి స్టార్టింగ్లోనే ఒక మంచి లైఫ్ రావడం జరిగింది. జానీ బేస్టో అద్భుతమైన క్యాచ్ని వదిలేయడం జరిగింది. అదే పంజాబ్ కింగ్స్ ఓటమికి మొదటి కారణం అని చెప్పుకోవచ్చు. ఆ క్యాచ్ పట్టుంటే ఖచ్చితంగా పంజాబ్ కింగ్ గెలిచేది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒకడే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరంటే అందరూ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ రాణించకపోతే ఈ మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయేది. అది పంజాబ్ కింగ్ చేసుకున్న చిన్న తప్పు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే గెలవడం జరిగింది. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.